ఆడు జీవితం ది గోట్ లైఫ్ యాక్టెడ్ బై పృథ్వీరాజ్ సుకుమారన్. మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కమింగ్ ఇన్ టు స్టోరీ పార్ట్, హీరో మనీ కోసం గల్ఫ్ కంట్రీకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు హీరోని ఎలా ట్రీట్ చేశాడు, చివరికి అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు, మధ్యలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, చివరికి మన కంట్రీకి వచ్చాడా లేదా అనేది స్టోరీ. కమింగ్ ఇన్ టు ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఇంట్రడక్షన్కి, అలాగే తను ఎందుకు గోల్ఫ్ వెళ్ళాల్సి వచ్చింది, మనీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అలాగే అక్కడ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు, ఇదంతా మనం ఫస్ట్ హాఫ్లో చూడొచ్చు. కమింగ్ ఇన్ టు ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మూవీకి. ఇది మేజర్ ప్లస్ పాయింట్ మూవీకి. అండ్ సెకండ్ హాఫ్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. హీరో ఎలా తప్పించుకున్నాడు, ఎంత టైం పట్టింది ఇండియాకి రావడానికి, ఆ మధ్య టైం అంతా ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు, ఇదంతా చూపిస్తాడు డైరెక్టర్ మనకి సెకండ్ హాఫ్లో. కమింగ్ ఇన్ టు క్లైమాక్స్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్గా ఎమోషనల్ అయిపోతాం అందరం మనం. అండ్ ఈ మూవీ పాజిటివ్స్ వచ్చేసరికి యాక్టర్స్ పర్ఫార్మెన్స్, స్టోరీ లైన్, ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ కమింగ్ ఇన్ టు నెగిటివ్స్, ఇది కొంచెం స్లో మూవీ, అంటే చాలా టైం టేకిన్ ఉంటుంది మూవీ మొత్తం టైం టేకిన్ స్టోరీ, చాలా ఎక్కువ టైం తీసుకుంటారు స్టోరీలోకి ఎంట్రీ అవ్వడానికి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీకు అది కనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి.